హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 73. తప్పకుండా అనిరుద్ధికి కూడా బాగుంటుంది. మంచి వార్త వింటాము. బెస్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. నా మీద నమ్మకం ఉంచండి అన్నాడు తపస్వి. ఆ మంచి మాట కోసమే మేము కూడా ఎదురు చూస్తున్నాం బాబు. వాడికి ఏదైనా అయితే అని అక్కడితో ఆగిపోయేసరికి బాధగా అనిపించింది తపస్వికి. కపిల ఒకసారి సెక్యూరిటీ అందరినీ చూసి రిసెప్షన్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. వర్ధనగాడు కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? అవును, పర్ణిక ఏది అని అడిగాడు అప్పుడే గుర్తుకు వచ్చినట్టు. గట్టిగా మాట్లాడుకుంటూ వస్తున్న పర్ణికని కొంచెం దూరం రాగానే పర్ణిక నోరు మూసి చీకట్లోకి లాగేశారు ఎవరో అనుకుని కంగారుగా గింజుకుంది పర్ణిక. నేనే పర్ణిక, కంగారు పడకు. ఆ వస్తున్నవాడిని చూసావా అన్నాడు చెవిలో గోవర్ధన్ మెల్లగా అంటూ నోటి మీద నుంచి చేతులు తీసేశాడు. ఎదురుగా రంజిత్ ఒంటరిగా వస్తున్నాడు. వాడిని చూడగానే గతంలో వాడు చేసినవన్నీ గుర్తొచ్చి పర్ణికకి ఒళ్ళంతా కారం రాసుకున్నట్టు తయారైంది. చూసావు కదా, అందుకే నిన్ను వెనక్కి లాగాను. ఇప్పుడు కానీ వాడు నిన్ను చూశాడంటే అనవసరంగా లేనిపోని ఇష్యూ అవుతుంది. నీకు ఫ్లైట్కి టైం అవుతోంది. వాడటు వెళ్ళాక మనం వెళ్ళిపోవాలి అని తొందర చేశాడు గోవర్ధన్. పర్ణిక గోవర్ధన్ మాటలు వినలేనట్టుగా చుట్టూ చూసుకుంది ఒకసారి. ఆ వైపు ఎవ్వరూ లేరు. కొంచెం మసక వెలుతురు ఉంది. ప్యాలెస్ మొత్తం ఉన్న సందడి ఆ వైపు కనిపించడం లేదు. చెట్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాగా తెలిసిన వాళ్ళైతే గాని ఎదుటి వ్యక్తిని పోల్చుకోలేనట్టుగా ఉంది అక్కడ. తన చుట్టూ ఏదైనా దొరుకుతుందేమోనని వెతికి చేతికి అందిన ఒక పెద్ద కర్రను పట్టుకుంది. ఏం చేస్తున్నావు పర్ణిక అన్నాడు కంగారుగా గోవర్ధన్ రహస్యంగా. చూస్తూ ఉండు భయ్యా అంటూ తనను దాటి తూలుతూ 4 అడుగులు ముందుకు వెళ్ళిపోయిన రంజిత్ వెనకగా వెళ్ళి నెత్తిమీద కర్రతో ఒక్కటిచ్చింది గట్టిగా. అబ్బా అంటూ 2 చేతులతో తల మీద పట్టుకొని నన్ను కొట్టింది ఎవరో అన్నట్టు వెనక్కి తిరిగి చూసేసరికే అప్పటికే పర్ణిక మళ్ళీ చెట్టు చాటుకు తప్పుకుంది. రంజిత్కి ఎవరూ కనిపించకపోవడంతో అప్పటికే కళ్ళు మసక కమ్మినట్టే అలాగే కిందకి వాలిపోయాడు. కమాన్ భయ్యా, సాయం పట్టు, లేట్ చేయొద్దు అంది పర్ణిక. అయ్యో పర్ణిక, ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు గోవర్ధన్. భయ్యా, చెప్పి చేసే టైం లేదు, ప్లీజ్ సాయం పట్టు, మళ్ళీ ఎవరైనా వచ్చేస్తారు అని అంటుండగానే ఇక చేసేదేం లేక రంజిత్ని నిలబెట్టి గోవర్ధన్ వాడి చేతిని తన భుజం మీద వేసుకున్నాడు. రెండో వైపు పర్ణిక వాడి చేతిని భుజం మీద చిరాగ్గానే పెట్టుకొని 2 అడుగులు ముందుకు వేశారు ఇద్దరు. ఎవరైనా అటువైపు వచ్చినా చూసేవాళ్ళకి తాగి పడిపోతున్న వాడిని తీసుకువెళుతున్నట్టుగా అనిపిస్తుంది. వీడిని తీసుకెళ్ళి మనమేం చేస్తాం చెప్పు అన్నాడు గోవర్ధన్. చెప్తా ఉండు భయ్యా, నీకంతా తొందరే. వీడి వల్ల నేను ఎంత క్షోభపడ్డానో తెలుసా? నేను బాధపడినదంతా వీడు కూడా ఇంతకు ఇంత అనుభవించి తీరాలి కదా అంది. అయ్యో పర్ణిక, ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుపోతాయి అంటూ ఉండగానే పర్ణిక చుట్టూ చూసి ఇక వీడిని మనం ఎక్కువ దూరం మోయలేమేమో భయ్యా, పందిలా తెగ తింటున్నాడేమో, చాలా బరువున్నాడు అంటూ ఒక మూలగా చీకటిగా ఉన్న గది కనిపించేసరికే అటువైపు లాక్కెళ్లారు ఇద్దరు. తనకు దేవుడు సాయం చేసినట్టు ఆ గది తలుపులు గడియపెట్టి మాత్రమే ఉన్నాయి. గట్టిగా పట్టుకోమని చెప్పి రంజిత్ని వదిలి ఆ రూము గడియ తీసింది పర్ణిక. బహుశా ఆ ప్యాలెస్కు సంబంధించిన తోట పనులు చేసే వాటి పరికరాలన్నీ ఆ రూమ్లోనే ఉన్నాయి. వాటిని ఎవరు తీసుకెళ్తారులే అన్నట్టు ఆ రూమ్కి లాక్ కూడా వెయ్యలేదు. ఆ ప్యాలెస్కి ఆ రూమ్ ఒక మూలగా ఉండటంతో ఎవరూ అటువైపు వచ్చే అవకాశం కూడా లేదని ధైర్యంగా వీడికి ఈ గదే యమలోకం కాబోతుంది భయ్యా అంటూ బయటకు వచ్చి తీసుకురండి రాజావారిని మహల్లోకి అంటూ వాడిని చేయి పట్టుకుని లాక్కు వచ్చినట్టుగా గుమ్మం వరకు తీసుకువచ్చి లోపలికి విసిరి పడేసింది. తెలివిలో ఉంటే కుయ్యో మొర్రో అనేవాడేమో రంజిత్ పాపం. పర్ణిక విసిరిన విసురుకు వెళ్ళి దబ్బుర నిలువుగా నేల మీద పడ్డాడు. ఆ పడిన విసురుకి గదిలో ఉన్న ధూళి పైకి లేచి ఇద్దరినీ కమ్మేసింది. పర్ణిక గోవర్ధన్ దగ్గుతూ నోటికి చేయి అడ్డు పెట్టుకున్నారు. ఆ గది అంతా దుమ్ము ధూళితో నిండిపోయి ఉంది. గదిలో ఎటు చూసినా తాళ్ళు, తాపీ పనిచేసే సామాన్లు, పారా గుణపం, విరిగిపోయిన కుర్చీలు, ఆగిపోయిన ఫ్యాన్లు, చెక్క సామానుతో దుమ్ము ధూళితో భరించలేని ముక్కు వాసనతో నిండిపోయింది. ఈ గదిని ఎప్పుడో కాని వాడరని చూస్తేనే అర్థమైపోతుంది. ఆ గదిలోని ఒకే ఒక చిన్న కిటికీ ఉంది. ఆ కిటికీ కూడా చాలా ఎత్తులో ఉంది. బహుశా అరిచినా కూడా ఎవరూ వినరేమో, వినపడదేమో అన్నట్టు ఉంది ఆ గది ఆ ప్యాలెస్కి ఒక మూలగా. ఏం చేద్దామని పర్ణిక వీటిని ఇక్కడ పడేశావు అని అడిగాడు గోవర్ధన్. ముందు వాడిని ఆ తాళ్లతో కట్టేద్దాం భయ్యా అంటూ ఇద్దరూ కలిసి చేతులు వెనక్కి విరిచికట్టి కాళ్ళు చేతులు కలిపి కట్టేశారు గట్టిగా. ఎప్పటివో తాళ్ళు,
తెగిపోతాయేమోనని ఇనప వైర్లతో గట్టిగా కట్టేసింది పర్ణిక. ఇంకా ఎక్కడ లేస్తాడో అని. ఇంకా చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావో? నువ్వేదో చేద్దామని డిసైడ్ అయిపోయావు కదా అన్నాడు గోవర్ధన్ చేతులు దులుపుకొని. పక్కనే ఉన్న దుమ్ము ధూళితో నిండిన పాత గుడ్డ ఒకటి ఉంటే అది తెచ్చి బలవత్తంగా రంజిత్ నోరు తెరిచి నోట్లో కుక్కేసింది. చీ యాక్, అది చూస్తేనే అసహ్యంగా ఉంది పర్ణిక అన్నాడు గోవర్ధన్ చిరాకుగా మొహం పెట్టి. అందుకే కదా ఆ దరిద్రాన్ని వాడి నోట్లో పెట్టాను అంది. ఏం చేయాలనుకున్నా తొందరగా చెయ్యి పర్ణిక, మనకి టైం లేదు అన్నాడు వాచ్ చూసుకుంటూ. వీణ్ణి చూస్తుంటే చాలా చేయాలని ఉంది, కానీ నిజంగానే మనకు టైం లేదు అంది. ఇప్పటికే చాలా చేశావు. వీడికి తెలివొచ్చి ఆ కట్లు విప్పుకొని ఆ నోట్లో ఉన్న దరిద్రాన్ని బయటపడేసి ఎవరినైనా పిలిచి వీడు బయటపడాలంటే కనీసం 2-3 రోజులైనా పడుతుందేమో. లేదా వాడి అదృష్టం గనక బీభత్సంగా ఉంటే ఎవడైనా వీడిని విడిపిస్తాడు, అంతే అని వెళ్ళిపోదాం పదా అన్నాడు ఆమె చేయి పట్టుకొని వెళ్ళటానికి వెనక్కి తిరుగుతూ. పర్ణిక ఇంకా ఆలోచిస్తున్నట్టుగా, నా కోపం ఇంకా తీరలేం లేదయ్యా, వీడికి గుండు గీసేస్తే ఎలా ఉంటుందంటావు అంది. నీకు ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయా అన్నట్టు చిత్రంగా చూశాడు ఆమె వైపు. కానీ ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదుగా వీడి గుండు గీయడానికి అని సందేహంగా అడిగాడు. భయ్యా, నువ్వు ఇంకా చాలా ఎదగాలి, ఈ టైప్లో కాదు అంది గోవర్ధన్ పొడవుని వేలుపెట్టి చూపిస్తూ. అమ్మా తల్లి, నువ్వు ఇచ్చిన ట్విస్టులకి నాకు బుర్ర పనిచేయడం లేదు అన్నాడు ఒక నమస్కారం పెట్టి. కమాన్ భయ్యా, లైటర్ ఇవ్వు అంటూ చేయి చాచింది. పర్ణిక ఉద్దేశం అర్థమైనట్టు నవ్వుతూ లైటర్ చేతిలో పెట్టాడు. రంజిత్ దగ్గరగా వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని లైటర్ ఆన్ చేసి వాడి తల దగ్గర పెట్టింది పర్ణిక. నిమిషం కూడా గడవకముందే చురచురమంటూ రంజిత్ నెత్తిమీద వెంట్రుకలన్నీ కాలిపోయాయి. ఎవరైనా వస్తున్నారేమో ఇటువైపు అని ఒకవైపు టెన్షన్, ఒకవైపు పర్ణిక చేస్తున్న పనికి మెచ్చుకోలుగా అలర్ట్గా చుట్టూ చూస్తూ నించున్నాడు గోవర్ధన్. ఒక్క నిమిషంలో తను అనుకున్నది పూర్తి చేసి, ఎలా ఉంది భయ్యా అన్నట్టు కళ్ళెగరేసి గోవర్ధన్ ముందు నించుంది. ఒక సైడ్ నుంచి రంజిత్ని చూసిన గోవర్ధన్కి నవ్వు ఆగలేదు. పండుకోతిలా తలంతా నలుపన్నది లేకుండా ఎర్రగా మాడిపోయింది. మీసాలకు కూడా లైట్గా అంటించినట్టుంది. నెత్తిమీద బొచ్చు లేదు, మీసాల దగ్గర నలుపు లేదు. ఇక ఇక్కడ ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు పదా అంటూ గబగబా బయటికి తీసుకొచ్చి రూమ్కి గొళ్ళెం పెట్టి ఎంత సైలెంట్గా వచ్చారో అంత సైలెంట్గా తమ కారులోనికి చేరుకున్నారు ఇద్దరు. ప్యాలెస్ నుంచి కొంత దూరం వెళ్లే వరకు నవ్వుతూనే ఉన్నారు. కళ్ళ వెంట నీళ్ళొచ్చి కారు సైడ్కి ఆపేశాడు గోవర్ధన్. కాసేపటికి ఇద్దరూ సర్దుకొని ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని మళ్ళీ నవ్వుకొని హైఫై ఇచ్చుకున్నారు. పర్ణిక, నీలో ఇంత జోష్ నేను అసలు ఊహించనే లేదు తెలుసా అని వాటర్ బాటిల్ చేతికిచ్చాడు. మెల్లగా కార్ని స్టార్ట్ చేశాడు గోవర్ధన్. ఎయిర్పోర్ట్ వైపు పరుగులు పెట్టించాడు. వాటర్ తాగి, భయ్యా ఒక్కొక్క రోజు మనది అనిపిస్తుంది కదా, అలా ఈరోజు నాదన్నమాట. ఇక ఈ జోష్ చిన్నప్పుడు ఉండేది నాలో. తమ్ముడితో కలిసి బాగా అల్లరి చేసేదాన్ని. పర్ణికకి ఒక్కసారిగా తన ఇల్లు, తల్లి అన్నీ గుర్తుకు వచ్చేశాయి అలా గోవర్ధన్తో మాట్లాడుతుంటే. మూడీగా అయిపోయింది. రిలాక్స్ పర్ణిక అన్నాడు గోవర్ధన్ సానుభూతిగా. ఎప్పుడైతే ఇల్లు వదిలి వచ్చేశానో అప్పటితో అన్నీ మర్చిపోయాను. మళ్ళీ ఇన్ని రోజులకి గతం గుర్తొచ్చింది. బాగా అల్లరి చేయాలనిపించింది. అభికి ఎంగేజ్మెంట్ అని తెలిసి వచ్చినప్పుడు ముందు నన్ను ఈ రంజిత్ గాడే కలిశాడు. ఇద్దరూ కలిసి నన్ను ఎంత టార్చర్ పెట్టారో ఆ రోజు. ఆంటీ అలా అవటానికి అభి కారణమని తెలిసి ఊరుకోలేకపోయాను. 1 షాట్ 2 బర్డ్స్ అన్నట్టు వీడికి ఈరోజు తిక్క బాగా కుదిరింది. నేను అభిగాడిని ఏదో చేయాలని ప్లాన్ మీద వచ్చాను. అనుకోకుండా ఈ రంజిత్ గాడు కూడా మన చేతికి చిక్కాడు. డూ యూ నో వన్ థింగ్, అభిగాడి పని ఇక్కడితో అయిపోలేదు అంది. అంటే ఇంకా బ్యాలెన్స్ ఉందా, ఏం చేశావు అని అడిగాడు గోవర్ధన్ కాసింత టెన్షన్గా. రేపు ఉంది వాడికి అసలైనది. ఆ లాయరు వీడిని వదలడు. మిగిలింది సియా ఉంది కదా, అది చూసుకుంటుంది. ఈరోజు చూసావు కదా సియా చేతిలో అభి చెంప ఎంత బాగా పగిలిందో. రేపటి నుంచి వాళ్ళ కాపురం ఉంటుంది చూడు, కలహాల కాపురం అని అందమైన టైటిల్ పెట్టొచ్చు మనం. అవును మర్చిపోయాను, ఆపు అని గోవర్ధన్ని తొందరపెట్టి ఒక ఫ్లవర్ షాప్ ముందు దిగింది. అందమైన 2 బొకేలు తీసుకుంది. చకచకా ఒక దాని మీద విష్ యూ హ్యాపీ స్వీట్ అండ్ మెమరబుల్ నైట్ అని రాసింది. రెండవ దాని మీద విష్ యూ స్పీడీ రికవరీ అని రాసి 2 గోవర్ధన్ చేతికి ఇచ్చి, ఒకటి తపస్వి చేతికి ఇవ్వు, ఆంటీకి ఇస్తాడు. ఈ రెండోది ఉందే, దీన్ని అభికి పంపించు. రేపు వాడికి ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందో పాపం. ఈ బొకే చూసిన తర్వాత వాడి మొహం చూడాలని ఉంది నాకు. ఏం చేస్తాం, నేను అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వస్తోంది అని గోవర్ధన్ చేతికి ఇచ్చింది.
రంజిత్ గాడి మొహం గుర్తొస్తే ఇంకా నవ్వొస్తుంది అంది. పర్ణిక ఇంకా రెచ్చగొట్టడం మంచిది కాదేమో, వదిలేయొచ్చు కదా అన్నాడు. లేదు భయ్యా, వాడికి ఇంకా బాగా బుద్ధి చెప్పాలని ఉంది, కానీ ప్రస్తుతానికి ఇంతటితో ఆపేస్తున్నా. అది కాదు, నువ్వు ఒంటరిగా ఉంటావు అక్కడ ఏదైనా ప్రాబ్లం అవుతుంది కదమ్మా అన్నాడు. వాడు ఆర్మీ క్యాంపస్లోకి రాడులే భయ్యా, కావాలని ఎవరూ గొడవ పెట్టుకోరు కదా. వాడు చేసిన దానికి మనం తిరిగి ఇచ్చేశాం. నా గురించి నువ్వేం కంగారు పడకు, ఇక మీద జాగ్రత్తగా ఉంటాను, బయటికి ఎక్కువగా వెళ్ళంలే అంది. అభిగాడు చూడు, రేపటి నుంచి సియాని బతిమలాడుకుంటాడు. బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయటానికి సియా ఒప్పుకోదు. మరొకళ్ళని లైన్లో పెట్టడానికి ఇప్పట్లో వాడికి కుదరదు. వాడికి ఫస్ట్ నైట్ యోగం లేదు పాపం. ఇక రంజిత్ గాడు ఆ గదిలో నుంచి ఎప్పుడు బయటపడతాడో తెలియదు. కారు తిన్నగా ఎయిర్పోర్ట్కి చేరుకుంది వాళ్ళ మాటల్లోనే. 1/2 అవర్లో ఫ్లైట్కి వెళ్ళిపోయింది పర్ణిక. బాయ్ మా, వెళ్ళిన వెంటనే కాల్ చేయి అని జాగ్రత్తలు చెప్పాడు. ఓకే భయ్యా అంది మనస్ఫూర్తిగా. గోవర్ధన్ అక్కడి నుంచి పర్ణిక వెళ్ళిపోయిన తర్వాత తిన్నగా హాస్పిటల్కి వచ్చేశాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.